సంపాదించాను. మంగమ్మ అనుకున్నది ఏదైనా సాధించి తీరుతుంది. ఏమండి? ఏంటి మంగా, సంపాదించింది చాలదా? ఇంకా ఏదో కొత్తగా సంపాదించానంటావేమిటి? అయినా నీకు సంపాదించడం కొత్త, సాధించడం కొత్త? నేను సంపాదించింది ఆస్తిపాస్తులు కాదండి. ఇదిగో ఈ పులిగోరు. పులిగోరా? ఇప్పుడు నీకు అవసరమేంటి? నువ్వే ఒక పులివి కదా. ఇది నా కోసం కాదు, పుట్టబోయే వంశోద్ధారకుడి కోసం తెప్పించాను. దీనికి బంగారంతో తాపడం పెట్టించి నా మునిమనవడి మెళ్ళో వెయ్యాలి. వాడు దర్జాగా ఇది మెళ్ళో వేసుకుని గుర్రం మీద స్వారీ చేస్తూ పులుల్ని వేటాడాలి. పులుల్ని. కోరిక బాగానే ఉంది గాని వాడు వేటాడితే జైల్లో పెడతారు తెలుసా? అపశకునం మాటలు మాట్లాడకండి. అపశకునం కాదు మంగా, వాస్తవం. చట్టంలో వచ్చిన మార్పు. మీ నాన్న కాలం వేరు, ఈ కాలం వేరు. సల్మాన్ ఖాన్ జింకలను వేటాడే కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు తెలుసా? నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు జల్లికట్టు నిషేధించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు చాలా పకడ్బందీగా అమలు జరుగుతున్నాయి, అది తెలుసుకో. సర్లేండి, వేటాడకపోతే పోయాడు. దర్జాగా ఇది మెళ్ళో వేసుకుని రావు బహదూర్ పట్టాభి సీతారామయ్య గారి లెవెల్లో తిరుగుతాడు. సరేనా? అంతవరకైతే ఓకే. స్వర్ణ, స్వర్ణ, వస్తున్నానమ్మా. రా 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 రా, దా కూర్చో. ఏమిటి తింటున్నా? పళ్ళ ముక్కలు. మీరు కదా పళ్ళు తింటే 12 పిల్లడు పుడతానన్నారు. ఏమిటి బొప్పాయి పండు తింటున్నావా? అవంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా కాసేవి. నీ ఇష్టం, కడుపులో బిడ్డకి కష్టం. కడుపుతో ఉన్న పిల్లవి బొప్పాయి పండు తినచ్చా? సీతాలు, వస్తున్నాను అమ్మగారు. సీతాలు. అమ్మగారు, ఏమే ముక్కలదే కోసి పెట్టిందా? లేదమ్మా, నేనే కోసుకుని తింటున్నా. నువ్వు వెళ్ళి 4 గ్లాసులు మజ్జిగ తీసుకురా. వెళ్ళవే తొందరగా. బొప్పాయి తిందంట, బొప్పాయి. గ్రాని ఒప్పించిది. దీనికి అసలు కడుపు అయితేగా. ఆ విషయం తెలియక ఈవిడ హడావిడేంటో. స్వర్ణ, ఆయుధం తీసుకొచ్చా. దీన్ని వీలు చూసి ప్రయోగిస్తా. నీ కథకి ఫుల్ స్టాప్ పెడతా. రావే తొందరగా. వస్తున్నానమ్మగారు. అవిగో తాగు, మజ్జిగ తాగు. తాగు తాగు, గడగడ చలవ చేస్తుంది. తాగు, త్వరగా తాగు. తాగు తాగు, చలవ చేస్తుంది, తాగు. ఇంకోటి తాగు.
ఇదిగో చూడు, వేధవ తిండ్లన్నీ తినద్దు. ఏది తినాలన్నా నన్ను అడిగి తిను. ఏమిటి అర్థమైందా? అలాగే అమ్మమ్మ. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వెళ్ళు. ఏ సీతాలు, అమ్మగారు. ఆ బొప్పాయి ముక్కలు తీసి బయటపడి. అట్టాగేనమ్మగారు. ఇంకొకసారి బొప్పాయి ఇంట్లో కనిపించిందో నీ నాలుగు కట్ చేస్తానే ఉంటా. అట్టాగేనమ్మగారు. తీసేయ్. ఈ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏమిటి? హలో హలో హలో, ఇక్కడ సిగ్నల్స్ సరిగా రావటం లేదు. వాయిస్ ఏదో కట్ అవుతుంది. బయటకు వస్తున్నాను, ఉండండి. వస్తున్నా. అమ్మా సీత, ఏమిటి విషయం? తాతయ్య గారు, నా ఉద్యోగం తీయించింది ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేయటం ఏమిటమ్మా? బయటకు లాగి భర్త పూజ చేయటమే. అయితే మీరు పర్మిషన్ ఇవ్వాలి. నేను పర్మిషన్ ఇవ్వటం దేనికి? ఆ పని చేసింది ఎవరో కాదు, మీ ఆవిడే. అలాగా? అది అంత దుర్మార్గాన్ని కొడిగట్టిందా? నన్ను సాధించలేక నా బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టారు. ఆ విషయం నేరుగా తెలుసుకుందామనే బయలుదేరాను. కానీ నా చెల్లెలున్న పరిస్థితి నన్ను ఒక క్షణం ఆగమంది, ఆలోచించుకోమంది. అందుకే మీకు ఫోన్ చేశాను. ఒక విధంగా బాగానే ఆలోచించావమ్మా. కానీ చెల్లెలి పరిస్థితి అంటున్నావేమిటి? స్వర్ణ ఏమన్నా చెప్పిందా? అది చెప్పి చెప్పకుండా గతంలో ఒక మాట అంది, కానీ వివరంగా ఏమీ చెప్పలేదు. ఇవాళ లాయర్ దగ్గరకు వచ్చాక అన్ని విషయాలు వివరంగా తెలిసాయి. చాలా టూ మచ్గా ఉంది సాకేత్ ప్రవర్తన. ఏంటమ్మా, ఏం జరిగింది? ఇందాక నేను లాయర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడికి సాకేత్ వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక అతను వచ్చి కలిసి వెళ్ళాడు కదా, అతను ఏ కేసు విషయంగా వచ్చాడు? వెళ్ళే ఏడాది కూడా దాటలేదు, అప్పుడే డైవర్స్ కావాలంటున్నాడు. లాయర్ గారే ఈ విషయం నాతో చెప్పారు. అదే నేనొచ్చి ఆ పిఠాపురం అంటే అమ్మమ్మ గారిని నిలదీద్దామని ఆగడానికి కారణం. సరే, నేను వాడి విషయంలో ఏం చేయాలో, ఎలా వాడికి బుద్ధి చెప్పి దారికి తేవాలో ఆలోచిస్తాను. అలాగే తాతయ్య గారు, ఉంటాను. మంచిదమ్మా. నీ ఉద్యోగం నీకు దక్కేలా నేను చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సరే. అలాగేనమ్మా. సాకేత్ ఇప్పుడు ఎక్కడుండి ఉంటాడు? తన రూమ్లోనే ఉండుంటాడు కదా, చెప్తాను. స్వర్ణ, జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుంచి మనం భార్యాభర్తలా కాకుండా ఫ్రెండ్స్లా ఉందాం. భార్యాభర్తలే, ఫ్రెండ్సే. సంబంధాలకి చెడ్డ పేరు తేవద్దు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? భర్తగా నీకు అన్ని హక్కులు ఉన్నాయి. హెల్ప్ అంటావేంటి? చెప్పు, ఏం చేయమంటావు? ఏం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయడం కోసం నిన్ను కంపెనీ షేర్ హోల్డర్గా చేశాం. ఈ పేపర్స్ మీద సిగ్నేచర్ చేయవా? దాందేముంది, అలాగే చేస్తా. స్వర్ణ, సిగ్నేచర్స్లో డిఫరెన్స్ రాకుండా చూడు. డిఫరెన్సులకి పరిష్కారం అది కాదురా. ఇన్కమ్ ట్యాక్స్ అంటూ ఇళ్లనే అవాయిడ్ చేయాలని చూస్తావా? ఏం మనుషురా నువ్వు? తాతయ్య, నోర్మై. జడ్జి మనవడవై ఉండి నువ్వు చేసే పనులు అసహ్యం కలిగిస్తున్నాయి. ఎందుకురా నువ్వు నిన్ను పెంచిన అది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు? ఏం దుర్మార్గం చేస్తున్నావు? నేను అన్ని చదివి సంతకాలు చేస్తున్నాను తాతయ్య గారు.
సరిగ్గా డైవర్స్ పేపర్స్ చదవబోతున్నాను, స్వర్ణ అని పిలిచి నా దృష్టి మరల్చాలని చూశారు, అవునా? కరెక్టే స్వర్ణ. నన్ను మార్చడం కాదు, నువ్వు మారు బావా. ట్యాక్స్ అవాయిడ్ అవ్వడం కాదు, ట్యాక్స్ రిటర్న్స్ నాకు ప్లస్ అవుతాయి. లేకపోతే లైఫ్ లాస్ అవుతుంది. ప్రింట్స్ పోతే నెగిటివ్స్ ఉన్నట్టు దాని జిరాక్స్ కాపీలు చాలా ఉన్నాయి. దీని ఫోటోని నా ఫోటో పక్క నుంచి చించేదాకా నిద్రపోను. అదిగో ఆ ఫోటోలో నీ పోలికలతో మరో చిన్న సాకెట్ ఫోటో చేర్చేదాకా నేను నిద్రపోను. సరే, అది చూస్తా. ఏంట్రా చూసేది? మంగని పిలిస్తే నీ ఫోటో రంగు మారుస్తుంది, జాగ్రత్త. మర్యాదగా మంచితనంగా స్వర్ణతో మొగుడిగా కాపురం చెయ్యి, లేదా నీ సంచి నీ చేతికిచ్చి బయటకు పంపించే ఏర్పాటు చేస్తాను. జగన్నాథం మౌనంగా ఉన్నంత కాలమే మంగమ్మైనా దాని మనవడైనా వాళ్ళ స్థానాల్లో ఉంటారు. లా తెలిసిన వాణ్ణి ఒక్క స్టే తెస్తే మీ బతుకులు ఒడ్డున పడ్డ చేపలవుతాయి, జాగ్రత్త. బీ కేర్ఫుల్. చూడు స్వర్ణ, వీడు చాలా వెధవేషాలు వేసేలా ఉన్నాడు. ఒక్కంట కనిపెడుతూ ఉండు. ఎక్కడ పొరపాటున వేలుముద్ర కూడా వేయకు. అలాగే తాతయ్య. తాతయ్య గారి మాటలు విన్నావుగా? నాకు సపోర్టర్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు. సవ్యంగా ఉంటేనే ఇండస్ట్రియలిస్ట్, లేకపోతే డిపెండెంట్. అండర్స్టాండ్? అంతా అయోమయంగా ఉంది. ఇంటికెళ్లబుద్ధి కావడం లేదు. అలా అని ఇలా రోడ్డు మీద ఎంతసేపు? మనసు విప్పి బాధ పంచుకుంటే ఓదార్చే మనిషి కరువయ్యారు. భాస్కర్ అన్నయ్య ఉన్నా బాగుండేది. శారదా గారితో షేర్ చేసుకుంటే ఎస్, ఆవిడే కరెక్ట్, ధైర్యం చెప్తారు. వీలైతే రాముని కూడా కలవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎలా ఫీల్ అవుతాడో కూడా తెలుస్తుంది. మీరా? రండి రండి, కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? వద్దండి. ఏంటి సడన్ గా వచ్చారు? ఏం లేదండి, సీత మిమ్మల్ని అబ్బాయిని కలవడానికి గుడికొచ్చింది. అక్కడ ఏం జరిగిందో తెలియక మిమ్మల్ని కలిసి కనుక్కుని వెళదామని వచ్చాను. అసలు మేం గుళ్ళో కలవలేదు. ఏంటమ్మా లేటు? కానీ దారిలో నా బండి ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ చూపించుకుని వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. మీరు వెయిట్ చేయడం ఎందుకని ఫోన్ చేశాను. అత్తయ్య గారు, సీత రామ్మా. అమ్మా నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడే వచ్చానే. అవును, మీరు ఇంట్లో ఇది వరకు ఎవరో బ్యాచిలర్స్ ఉండేవారట, వాళ్ళని ఖాళీ చేయించి మాకిచ్చారు. కూర్చోమ్మా. ఈ ఇల్లు నీకలా తెలుసమ్మా? ఈ ఇంటికి ఒకసారి నేను సరుకులు డెలివరీ ఇవ్వడానికి వచ్చానండి. ఏంటమ్మా, దేని గురించి వచ్చావు? ఏంటమ్మా, దేని గురించి వచ్చావు? సంబంధం కుదుర్చుకునేటప్పుడు రాకపోకలు లేకుండా ఎలా ఉంటాయి? మీ అమ్మగారు మా అబ్బాయి జాతకం తీసుకెళ్లడానికి వచ్చారు. అలాగా? ఏంటి సీత అలా ఉన్నావు? చేయలేదు. ఎందుకలా ఉన్నావు సీత? చంద్రగ్రహణం వదిలిందిలే అనుకుంటే సూర్యగ్రహణం వచ్చింది అన్నట్టయింది. ఏంటి సీత, మళ్ళీ ఏమైంది? మళ్ళీ అవడం ఏమీ లేదమ్మా. అయిన దానికి కారణం ఏంటనేది తెలిసింది. అంటే
నా ఉద్యోగం కావాలనే ఒకళ్ళు తీయించారు. ఎవరు? ఈ జాబ్ పోవడానికి మంగమ్మ గారే కారణం అని తెలుసుకున్నాను. ఆవిడ గారు నా మీద పగబట్టింది. బ్రతుకు తెరువు మీద నా బ్రతుకు మీద దెబ్బ కొట్టాలని పథకం వేసింది. అందుకే పెళ్లి కూడా కాకుండా చేయాలని చూస్తుంది. చూడు సీత, నిన్ను నేను కావాలనుకుంటున్నాను. ఆవిడ సంబంధం చెడగొట్టలేదు. మీకు ఆవిడ గురించి తెలీదండి. మీకు నా గురించి తెలీదు. ఆవిడ డబ్బున్నావిడే కావచ్చు, నేను పట్టుదల ఉన్న మనిషిని. నాకు ఆవిడ దుర్మార్గం తలుచుకుంటేనే మొదటిసారిగా భయం వేస్తుంది. నేను అభయం ఇస్తున్నాను. నీకు మా వాడి గురించి తెలీదు. నా కోసం వాడు ఏమన్నా చేస్తాడు. నువ్వు నా కోడలివి కావాలి అన్నాను. వాడు నిన్ను చూడకుండా నీ అభిప్రాయం పంచుకోకుండా సరే అన్నాడు. అందుకని నువ్వు ఈ పెళ్లి విషయంలో దిగులు పడద్దు. నా మాట నమ్ము. నీ కండగా నేనున్నాను. కొండనైనా ధైర్యంగా ఢీకొట్టు. ఏమీ పర్వాలేదు. వారంత ధైర్యంగా చెప్తుంటే ఇంకేంటే, ధైర్యంగా ఉండు. ఏం కోరుకుని వచ్చానో నాకు అది అందించారు. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. అమ్మా రా. సీత, నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఒక్క నిమిషం ఉండండి. అమ్మా రా. సీత, నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఒక్క నిమిషం ఉండండి. ఇక నీ జీవితంలోకి అపజయాలు ఎప్పుడు తొంగి చూడవు సీత. వెళ్దామా అమ్మా? వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి. సీత, సీత, మండపంలో తప్పిపోయిన కళ్యాణ గడియలు ఇప్పుడు కొట్టొచ్చినట్టు వచ్చాయి. తలంబ్రాలు నెత్తిన పడ్డాయి. పడక పడక నీ కంట్లోనే పడ్డాయా? దగ్గర పడ్డా నీ చూపు దగ్గర పడిస్తుందా? ఏంటక్క అలా అంటావు? నా చూపుకేమి? అవునవును, నీ చూపుకే నల్లరాయి 4 ముక్కలవుతుంది. అలా దాన్ని నెత్తిన బియ్యపు గింజలు పడగానే క్షణం ఆనందపడ్డాను. నువ్వు ఆహా అనగానే ఆ ఆనందం కాస్త ఆవిరైపోయింది. సీత, నువ్వు లోపలికెళ్ళమ్మా. వచ్చి నేను దిష్టి తీస్తాను. మరీ విచిత్రంగా మాట్లాడకక్క. విచిత్రం ఏం లేదులే గాని తెల్లారక ముందే దిగబడ్డావు. ఏంటి సంగతి? పాలు పొయ్యి మీద పెట్టాను. డబ్బా తెరిచి చూస్తే కాఫీ పొడి నిండుకుంది. అంతేనా? ఉదయం వార్తలు, మధ్యాహ్నం వార్తలు, రాత్రి వార్తలకి ఇదొక వంక. మా ఇంట్లో కాఫీ పొడి పట్టుకెళ్ళడం, కాఫీ తాగి కాకిలా ఆ ఇంట్లో వాగి సీత అలా అట, సావిత్రి ఇలా అట అని టిఫిన్లు భోజనాలు బాగా లాగించడం. కాఫీ పొడి మా ఇంట్లోనే నిండుకుంది. వెళ్ళు. ఈ మాట ముందే చెప్పొచ్చుగా. ఇన్ని చెప్పడం ఎందుకో? పని లేక వెళ్ళు. నా చూపు అలా ఉంచి అసలు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయో అది తెలుసుకో ముందు. సుడి తప్పో చూపు తప్పో తేలుతుంది.